సో తెలంగాణ ప్రభుత్వం JNTH స్టూడెంట్స్ కి ఒక పెద్ద గుడ్ న్యూస్ చెప్పిందండి. మీ సమస్యలన్నీ ఇక తీరబోతున్నాయి. అది బీటెక్ స్టూడెంట్స్ కైనా, బీఫార్మసీ స్టూడెంట్స్ కైనా, ఓకేనా. సో ఎవరికైతే అప్లికబుల్ అవుతుందో వాళ్ళందరికీ కూడా, అది డిప్లొమా అయినా కావచ్చు, సో వాళ్ళందరికీ కూడా ఈ విధానాన్ని ఈ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఇంతకీ ఆ విధానం ఏంటి, ఆ గుడ్ న్యూస్ ఏంటి, దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలని ఉంటే కాల్ బిఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. ఇక టాపిక్ లో వెళితే ఏంట్రా నాయన అంటే, మీకు తెలంగాణ ప్రభుత్వం వచ్చేసరికి రియంబర్స్మెంట్ బకాయిలు ఉంచింది. అయితే రియంబర్స్మెంట్ నిధులు వదులుతాను అవన్నీ చెప్పేశారు కదా. అయితే ఇక్కడ నుంచి వచ్చేసరికి మీకు అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ లోనే మీకు రియంబర్స్మెంట్ అనేది అడ్వాన్స్ రూపంలో 2300 కోట్లు రిలీజ్ చేయడానికి సీఎం గారు చెప్పడం అయితే జరిగిందనమాట నిన్న జరిగిన సభలో. సో ఇక నుంచి రియంబర్స్మెంట్ అడ్వాన్స్ అనేది రిలీజ్ చేస్తారు. దాని ప్రకారం మీకు ఒక సిమ్ అయినా నాకు తెలిసి మీకు రియంబర్స్మెంట్ పడిపోతుంది. ఇక తర్వాత ప్రతిదానికి కూడా అడ్వాన్స్ పేమెంట్ అనేది మీకు రావటం అయితే జరుగుతుంది. మీ మొబైల్ రీఛార్జింగ్ ఎలా చేసుకుంటున్నారో నెల వాడే ముందు అలాగే ఇది కూడా జరగబోతుంది. ఇది కనుక ఇంప్లిమెంట్ అయితే మీ అందరికి కూడా ఇది మంచి భవిష్యత్తుని ఇస్తుంది. మీ కష్టాలు అనేవి తొలగిపోతాయి. నిజంగా ఇది గుడ్ న్యూసే. ఓకేనా. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్.